వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యశ్రీ బ్లాగ్స్ అండి. అయితే ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో బోటి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే చాలా మందికి బోటి క్లీనింగ్ ఎలా చేయాలో తెలిసి ఉండదు కదా. మన వీడియోలో ఈరోజు బోటి క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాము. అయితే మామూలుగా క్లీన్ చేస్తే ఏమైందంటే కర్రీ పాడవుతుంది, కానీ చాలా నీట్గా చేయాలి. బోటి జాగ్రత్తగా క్లీన్ చేస్తేనే బోటి అనేది టేస్ట్ ఉంటుంది కర్రీ. అయితే ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి, ఇంకా రెసిపీ అంటే కర్రీ ఎలా చేయాలి, మనం రెగ్యులర్గా ఫ్రైలు చేసుకుంటాం కదా, సో అలా ఫ్రై కాకుండా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలి, రైస్లోకైనా చపాతీకైనా రోటీకైనా దేనికైనా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. సో గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలి అండ్ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బోటీని క్లీన్ చేసే ప్రాసెస్లోకి వెళ్దాము. అయితే బోటీలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. దీన్ని ఏమో దొబ్బ అంటారు, అండ్ మరి ఎవరి ఏరియాలో ఒక్కో తీరే పిలుస్తారు. మా ఏరియాలో అయితే దొబ్బ అంటారు తెలంగాణలో. ఈ ప్రేగులని పైప్స్ అంటారు, తెలిసి ఉంటుంది కదా అందరికీ పైప్స్ అంటే. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఐటమ్ వచ్చేసి దీన్నే బ్లాక్గా ఉంది కదా బొంతు బొంతుగా, దాది పొట్ట అనమాట. సో దీన్ని చాలామంది వేడినీళ్ళలో ముంచుతూ గీకుతూ కడుగుతారు, అట్లా కడగచ్చు. అండ్ బాయిల్ చేసి అంటే ఉడకబెట్టి తర్వాత లాగేస్తే వస్తుంది, మొత్తం సపరేట్ అవుతుంది. అయితే ఉడకబెట్టడానికి కుక్కర్లో వేసి విజిల్స్ పెడుతున్నాను నేను. అయితే ఫస్ట్ దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోద్ది, పసుపు అవసరం లేదు. అది యాడ్ చేసుకుంటే మంచిదే కదా, పసుపు యాంటీబయాటిక్. సో పేగులకు కొంచెం పచ్చగా అంటుంది అంతే పసుపు వేస్తే. చూడండి ఇట్లా 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని స్టెయిన్ చేసుకోవాలి. స్టెయిన్ చేసుకొని అందులో కొద్దిగా నిమ్మకాయ రసం పిండుతూ క్లీన్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత అందులో ఉన్నదంతా ఫస్ట్ ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చాలా క్లీన్గా నీట్గా అయిపోతుంది ఉడకబెట్టిన తర్వాత. అలా కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ చన్నీళ్ళు పోసుకుంటూ అలా కడిగేసుకోవాలి. అండ్ అందులో కొద్దిగా నిమ్మరసం 2 నిమ్మకాయలు కట్ చేసి పిండి క్లీన్ చేసుకోవాలన్నమాట పిసుకుతూ పైప్స్. అయితే ఇక్కడ పొట్ట కదా ఉడకబెట్టి ఇలా పైంది లాగేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట. లోపల బ్లాక్ బొంతు ఉన్నదంతా. అండ్ ఇంకా ఇలా లాగేయచ్చు అనమాట. ఉడకబెడితే ఒక దగ్గర లాగితే మొత్తం వచ్చేస్తుంది అంట. కానీ కొంతమంది ఇలా ఉడకబెట్టి లాగేయకుండా మొత్తం తీసేయకుండా వేడినీళ్ళలో ముంచుతూ ఆ బొంతు ఉంది కదా నల్లగా, దాన్ని మంచిగా ఇలా చాకుతో గీకేస్తే వస్తుంది అనమాట. అట్లా చేసుకోవచ్చు. ఇలా ఉడకబెట్టి కూడా లాగేయచ్చు అనమాట, నీట్గా వచ్చేస్తుంది. సో దాన్ని ఇట్లా మొత్తం దాన్ని లాగేసేయాలి. ఈ బోటీలో ఇంపార్టెంట్ వచ్చేసి పార్ట్ వచ్చేసి పొట్టనే. దాన్ని నీట్గా క్లీన్ చేస్తే ఇంకా అంతా నీట్గానే ఉంటుంది, పైప్స్ కూడా. సో ఇట్లా అంతా క్లీన్ చేసి అది తీసి మా అబ్బాయి చూడండి అక్కడ కుక్కకు పెడుతున్నాడు. ఇట్లా అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ప్రతిదీ. ఇలా నీట్గా అదంతా లాగేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని నీట్గా కడుక్కోవాలన్నమాట. చూడండి ఎంత తెల్లగా అయిపోయింది బోటి. ఎల్లో ఉంది కదా లోపల, మనం వేసిన పసుపు అలా అంటుకొని ఎల్లో అయిపోయింది. పసుపు ఒకటి అవాయిడ్ చేస్తే చాలా తెల్లగా వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట బోటి. పసుపు వేసినాం కదా మనం, యాడ్ చేసినాం కాబట్టి అట్లా కొంచెం ఎల్లోయిష్గా మనకి కనిపిస్తుంది. సో చూశారు కదా, పొట్ట క్లీన్ చేసినాం కదా, ఇప్పుడు అంతా నీట్గా అయిపోతుంది అనమాట. పైప్స్ ఇంకా దుబ్బ. మా ఆయన ఏం చేసిండంటే అందులోనే కొవ్వు ఉంటుందంట, ఆ కొవ్వు కూడా యాడ్ చేసిండు. సో దానివల్ల కొంచెం చేతిలోకి అంటుకున్నట్టుగా అనిపిస్తుంది కదా. సో నిమ్మకాయ వేసి పిండి కడిగితే నీట్గా అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఒక్కొక్కటి సపరేట్గా కట్ చేసుకోవచ్చు అనమాట, ఒక్కొక్క పార్ట్. సో ఇట్లా మొత్తం నీట్గా కడుక్కున్న తర్వాత 2-3 సార్లు ఇంకా కట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి. అయితే బోటి క్లీన్ చేయడానికి చాలానే వాటర్ పడతాయి. ఎంత వాటర్ పట్టినా పర్లేదు, కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే
అందులో ఉన్న కసరు స్మెల్ వస్తుంది అనమాట. చాలా అంటే తినడానికి మనకు అవ్వదు. సో ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కర్రీకి కూడా. రెగ్యులర్గా ఫ్రైలు చేస్తుంటాం కదా మనం, అలా కాకుండా ఈరోజు నేను గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే మిస్ అవుతారు మధ్యలో. సో ఇట్లా చూడండి, 1 బై 1 నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. కట్ చేసుకొని మనం గ్రేవీ కర్రీ చేసుకున్నాం ఈరోజు. చూడండి ఇక్కడ దొబ్బ చాలా లావుగా ఉంది కదా ఉడకబెట్టక ముందు. సో చూడండి ఉడకబెట్టిన తర్వాత చిన్నగా అయిపోయింది. ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇందులో పార్ట్స్. అయితే ఇక్కడ మా పిల్లలు అయితే మా ఆయనని డౌట్ల మీద డౌట్లు అడుగుతున్నారు. ఈ పార్ట్ ఏంటిది, ఇదేంటిది అని అడుగుతూ భలే ఎవరిస్తున్నారు అనమాట మా ఆయనని. ఇది అది అని అన్నీ అడుగుతున్నారు, ఏ పార్ట్ ఏంటని. మా మా బాబు పక్కనే కూర్చొని. అయితే ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఫ్రైకైనా కర్రీకైనా పెద్దగా కట్ చేయకూడదు అనమాట. అది సరిగా ఉడకదు, తినడానికి కూడా బాగా అనిపించదు. సో ఎంత చిన్న పీసులు కట్ చేసుకుంటే అంత చూడ్డానికైనా బాగుంటుంది, తినడానికైనా బాగుంటుంది. బోటి కదా, అందుకే ఫ్రైకి అయినా బాగుంటుంది, కర్రీ చేసినా బాగుంటుంది అనమాట. అందుకే దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది బోటి క్లీనింగ్ అండ్ కట్టింగ్ అండ్ కర్రీ ప్రిపరేషన్ అన్నీ 1 బై 1 చెప్తున్నాను. సో ఇప్పుడు కట్టింగ్ ప్రాసెస్ కదా, నెక్స్ట్ కట్టింగ్ అయిపోయిన తర్వాత గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. సో అది కాబట్టి ఒక స్టెప్ మిస్ అయినా మీకు అర్థం కాదనమాట. అంటే ఎవరికి కొత్తగా ఫస్ట్ టైం బోటి తెచ్చి క్లీన్ చేసే వాళ్ళకి, ఇప్పటి వరకు వాళ్ళు క్లీన్ చేయని వాళ్ళకైతే ఎట్లా క్లీన్ చేయాలి, ఎట్లా కటింగ్ చేయాలి అండ్ కర్రీ కూడా ప్రిపరేషన్ ఎట్లా చేయాలనేది నీట్గా అర్థమైద్ది అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. సో ఇలా 1 బై 1 పొట్ట, దుబ్బ అండ్ పైప్స్ అంటే పేగులు అన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా నీట్గా. అయితే ఇక్కడ మా ఆయన కట్ చేస్తున్నాడు కదా, అది ఫ్యాట్ అనమాట, కొవ్వు పేగులు అనమాట. సో అది ఫ్యాట్ది అనమాట, అది కట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంత కష్టపడి చూపిస్తున్నందుకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కష్టానికి ఫలితం ఉండాలి కదా, సో ఒక లైక్ చేయండి. అయితే కటింగ్ అయిపోయింది, అన్నీ సపరేట్గా కట్ చేసి పెట్టిండు నీట్గా మా ఆయన. సో ఇప్పుడు కర్రీ చేద్దాము, నీట్గా ఉంటుంది. కర్రీ చేసినా కూడా ఎలాంటి స్మెల్ ఉండదు అనమాట. సో ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులోకి 2 లవంగాలు, యాలకులు అండ్ చెక్క ఇవన్నీ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నాకైతే అక్కడ కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపించింది, బోటి కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తే బాగుంటుంది. సో కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా, ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నా. అండ్ ఒక పెద్ద ఆనియన్, బిగ్ సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అయితే మనం బోటి గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి గ్రేవీ కావాలంటే ఖచ్చితంగా టమాటోస్ యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజ్ టమాటాస్ తీసి సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. అలా అయితే నిలువుగా వస్తే తొందరగా గ్రేవీ అనేది వస్తుంది అనమాట, మగ్గుతాయి ఫాస్ట్గా. అయితే ఇక్కడ ఆనియన్ బ్రౌన్ కలర్లోకి తొందరగా రావడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసిన. సో సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాక తొందరగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఆనియన్స్ ఇక్కడ. నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని నీట్గా మగ్గే వరకు దాన్ని కూడా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకున్న కొద్దిగా, అన్నీ చక్కగా కలిసే వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ పసుపు కూడా వేగిన తర్వాత ఇక్కడ నేను 4 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నా కదా గ్రేవీ కోసం. సో ఆ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని చాలా వరకు మగ్గనివ్వాలన్నమాట. సో మెత్తగా మగ్గేంత వరకు మనం టమాటోస్ని కూడా సిమ్లో ఉంచి మధ్యలో కలుపుతూ
మూత పెట్టి కలుపుతూ తీస్తూ మనం ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటో ఫాస్ట్గానే మగ్గుద్ది, సన్నగా తరుక్కుంటాం కదా, సో దబ్బిన మగ్గుద్ది ఫాస్ట్గా. సో చూడండి అప్పుడే మగ్గిపోయింది ఒక 2 మినిట్స్లో. సో ఇట్లా మంచిగా టమాటో మగ్గే వరకు మెత్తగా మనం దీన్ని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. ఇప్పుడు టమాటో మగ్గిన తర్వాత మనం నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న బోటి ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం. చూడండి టమాటో చక్కగా ముక్కలు మొత్తం గ్రేవీ లాగా అయిపోయి బోటిలో కలిసిపోయింది అనమాట. మనకి ఎక్కడ టమాటోలు పొడిగా కనిపించకుండా మొత్తం మగ్గిపోయాయి కదా. సో ఇట్లా సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 to 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్ల కారం అండ్ 2 స్పూన్ల ధనియాల పొడి అండ్ కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గించాలన్నమాట, మూత పెడుతూ తీస్తూ. సో ఇట్లా మగ్గించుకుంటూ నేను కొద్దిగా పుదీనా యాడ్ చేశాను. సో పుదీనా కూడా యాడ్ చేసి సిమ్లో ఉంచి అందులోంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా మగ్గనిచ్చి నెక్స్ట్ వాటర్ పోసుకోవాలన్నమాట. సో వాటర్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలంటే మన గ్రేవీ తగ్గట్టుగా చిక్కగా కావాలా పల్చగా కావాలా దాన్ని బట్టి. నేను ఇక్కడ చిక్కగానే కావాలి కాబట్టి జస్ట్ బోటి మునిగేంత వరకే వాటర్ యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ అంటే ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని లిడ్ క్లోజ్ చేసి మగ్గనిద్దాము. అప్పుడు ఫైనల్గా మన బోటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఒకసారి ఫైనల్గా ధనియాల పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకొని చూడండి ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలింది. సో ఇప్పుడు దీనికి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకో 2 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే కర్రీ రెడీ అయిపోయింది, బోటి కర్రీ, వేడి వేడి బోటి కర్రీ. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో బోటి కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా. చూడండి రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది కర్రీ, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్.